హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పుతో జీడిపప్పు వేసి మరీ నల్లగా అవ్వకుండా వేయించుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు బాదం పప్పు అలానే వేయించుకోవాలి. అలాగే ఒక కప్పు పిస్తా, ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు గ్రౌండ్ నట్టు అన్నీ అలా బ్రౌన్ కలర్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలానే ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్, ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అలానే ఎక్కువ హైలో పెట్టకుండా వేయించుకోవాలి, తొందరగా మాడిపోతాయి. ఒక కప్పు అటుకులు అన్నీ అలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం, ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం అరకప్పు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న పొడిని తగినంత నెయ్యి వేసుకుంటూ లడ్డు తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నెయ్యి వేసామంటే ఉండలు సరిగా రావు. అలా కొంచెం కొంచెం నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు తయారు చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్దీ అండి. పిల్లలకు డైలీ ఒకటి ఇవ్వాలి, పెద్దలు కూడా తినచ్చు. డైలీ ఒకటి తిన్నామంటే మనం చాలా హెల్దీగా ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.